హాయ్ అండి. మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఊరికైతే ఎంటర్ అయిపోయాము. ఇదైతే మా ఆయన చదువుకున్న స్కూలు. మేమైతే ఎళ్ళేటప్పుడు తీయడం కుదరలేదు. వీలు పడలేదు. ఎందుకంటే సామాన్లు చాలా ఉంటాయి కదా! అందుకే ఇక్కడికొచ్చాము. ఇక్కడికొచ్చాక చూస్తున్నారు కదా! మొత్తం వాతావరణం ఎంత కూల్‌గా ఎంత బావుందో. చుట్టూ తాడి చెట్లు, పొలాలు తెలుసు కదా! పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో. నేనైతే ఇస్తర్లు కుడుతున్నాను. మా మామయ్య ఆకులు తెంపుకొనొస్తే ఏం చేయాలో తెలవక ఇలా చేస్తున్నాను. మా హస్బెండ్‌నేమో వీడియో తీయమంటే తీస్తున్నాడు. చూసారు కదా! ఎలా కుట్టానో. ఇది కరెక్టో కాదో నాకు తెలవదు. కుట్టడం అయితే కుట్టాము. తర్వాత అయితే పల్లెటూరు అంటే కంపల్సరీ తాటికల్లు. తాటికల్లయితే తీసుకొచ్చారు మా హస్బెండు, ఇగ మా మామయ్య గిట్ల వాళ్ళు తాగారు. ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇగ మా అత్తమ్మ అయితే కర్రీ వంట, మా అత్తమ్మ చేసుడు. ఇగ మేమైతే చూస్తున్నారు కదా! ఏం పని పాట లేక మాకైతే ఇలా పాటలు పెట్టుకొని మా పాపతో పాటు నేను, మా అత్తమ్మ, మా ఆడపడుచు, వాళ్ళ పిల్లలు, మా పాప అందరం కలిసి డాన్స్ ఏస్తుంటే మా హస్బెండ్ వీడియో తీ అంటే తనైతే తీశాడు. మీరు కూడా బయటికెళ్ళినప్పుడు ఇలానే చేస్తారా? చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఇలాగే చేయాలి. మనకి ఎప్పుడు పడితే అప్పుడు టైమింగ్స్ అనేవి రావు కదా! అవచ్చినప్పుడే మనం ఎంజాయ్ చేయాలి. మా హస్బెండ్‌ని మమ్మల్ని తీయమంటే మా పాపనే తీస్తున్నాడు వీడియో. చూస్తున్నారు కదా! ఎంతైనా తండ్రులకు ఆడపిల్లల మీదనే కదా ప్రేమ. చూస్తున్నారు కదా! మమ్మల్ని తీయమంటే తీస్తలేడు. వీడియో మొత్తంలో తనే ఉంది. మేమైతే ఇలా ఎంజాయ్ చేశాము. కానీ ఇక్కడ చాలా తక్కువ మంది. ఎందుకంటే మేము సెపరేట్ ఎళ్ళాము. అందుకని ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు. మేమే ఉన్నాము. అందరితో పాటు ఎళ్ళలేదు. చూస్తున్నారు కదా! మా చిన్నత్తమ్మ వాళ్ళు, మా అత్తమ్మ మేమందరం వచ్చాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము. ఇంగ తాటికల తీసుకొచ్చారు. ఇగ మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసి, తినేసి, ఇగ కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాం. తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.